ఓం శ్రీ సద్గురు చరణారవిందాభ్యాం నమః. ఓం శ్రీ గణేశ శారదా సద్గురు మంగళమూర్తిభ్యో నమః. ఓం నమో భగవతే వేదవ్యాసాయ నమః. ఓం నమః ప్రణవార్థాయ శుద్ధ జ్ఞానైకమూర్తయే నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమః. ఓం ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. శ్రీ గురుగీత శ్రీ దక్షిణామూర్తి స్తోత్రము. అయితే వృద్ధులైనటువంటి సనకాది మహర్షులు శిష్యులైన వారు, గురువైనటువంటి శ్రీ దక్షిణామూర్తి యువకుడే అయ్యున్నాడు. శ్రీ గురుదేవుడు మౌనాన్ని ధరించి ఉన్నాడు. జ్ఞానముద్ర అయినటువంటి చిన్ముద్రను కూడా ధరించి ఉన్నాడు. వారికి మౌనమే వారితో బోధిస్తూ ఉన్నటువంటి ఉపదేశంలాగానే ఆ మౌనాన్ని అనుసరించే ఆయన వ్యాఖ్య చేస్తున్నట్లుగా మౌనమే వ్యాఖ్యాన రూపంగా ఉన్నది. అంటే ఇక జీవుడు బ్రహ్మము అనేటువంటి అభేద రహస్యము, జీవుడు వేరు బ్రహ్మము వేరు అనేటువంటి వ్యత్యాసము నశించినది అయినటువంటి రహస్యాన్ని గురించి తెలుపుతూ ఉన్నది. బ్రహ్మము కంటే జీవుడు ఎప్పుడూ కూడా భిన్నుడు కాడు అని చెప్పేటువంటి స్థితిగా ఆ విధంగా ఉన్నది. అంటే జీవుడు బ్రహ్మము అభేదమునందు, జీవుడు వేరు బ్రహ్మము వేరు అనేటువంటి భేదమునందు ఇక వారికి ఎటువంటి సంశయాలు లేకుండా మరి సంశయ నివృత్తి కలిగి జీవుడు బ్రహ్మము ఒక్కరే, బ్రహ్మమే జీవరూపులో కనబడుతుంది అజ్ఞానం వల్ల. అజ్ఞానము నశించిందా సర్వవ్యాపకమైనటువంటి బ్రహ్మస్వరూపము తప్ప రెండవది లేదు అనేటువంటి విషయాన్ని, సంశయం అనే ఆ సందేహం వారికి కలిగితే దానిని నివృత్తి చేసుకోవడం కోసం వచ్చినటువంటి సనక సనందనాదులు అనేటువంటి ఈ మహర్షులు అయినటువంటి శిష్యులు సర్వ సంశయాలు కూడా నశించిపోయినవి వారికి. ఏకతత్వమున అంటే ఏకరసమాత్రమైనటువంటి పరబ్రహ్మ వస్తువు అయితే ఉన్నదో ఆ తత్వమునందే ఉన్నటువంటి వారే అయ్యారు. ఈ విధంగా సర్వానికి కూడా విలక్షణమైనటువంటి, సర్వం కంటే వేరైన ఏ యొక్క మౌనం ద్వారా, చిన్ముద్ర ద్వారా సర్వ సంశయాలు కూడా నశింపజేశాడు. అంతేకాదు మరి ఆ సంశయాలు నశించిపోయినటువంటి మొదలైన ధర్మాల చేత మిగులా ఆశ్చర్యం కలిగించారు. అలా కలగజేస్తూ ఇంకా గొప్ప విరక్తితో కూడుకొని సర్వదృశ్యము కూడా రాహిత్యము చెందగా సాక్షాత్తు శివస్వరూపుడే ఆ యొక్క మర్రి చెట్టును ఆశ్రయించుకొని ఆ మర్రి చెట్టు యొక్క మొదటిలో ఆసీనుడై ఉన్నటువంటి శ్రీ సద్గురుమూర్తిని నేను నిరంతరం ధ్యానిస్తూ ఉన్నాను. అంటే స్వామి ఎలా ఉన్నారు? చిన్నవాడై ఉన్నాడు. వృద్ధులు బ్రహ్మమునందే నిష్ట కలిగినటువంటి అనుష్ఠానపరులైనటువంటి శిష్యుల రూపంలో ఉన్నటువంటి సనక సనందనాదులు, ఇంకా ఇతర శిష్యభూతులైనటువంటి గొప్ప గొప్ప ఋషులు, యతులు, యోగులు, సిద్ధులు, మరి మహనీయులు, సాధువులు, ఇటువంటి వారందరి చేత కూడా పరివేష్టించబడి ఉన్నారు. వారికి మౌనమాత్రము చేతనే ఆయన మౌనంగానే ఉన్నారు. ఏ ఒక్కరికి కూడా ఆయన మౌనం చేత ఎవరికి వారు స్తబ్దంగా తయారయ్యారు. ఎందుకు? ఆయన మౌనమే వ్యాఖ్యానంగా వారికి జ్ఞానం అనేటువంటిది అందుతూ ఉన్నది. దాని ద్వారా వారు ఇక పరబ్రహ్మతత్వాన్ని ఆయన ఉపదేశిస్తూ ఉంటే ఆ ఉపదేశాన్ని వీరంతా కూడా పొందుతున్నట్లుగానే ఉన్నారు. అంతేకాదు ఆయన యొక్క కుడి చేతి యందు ఏ విధంగా అంటే చూపుడు వ్రేలు, బొటన వ్రేలు రెండూ కలిపి ఉన్నటువంటి రూపమైనటువంటి చిన్ముద్రను ఆయన ధరించి ఉన్నాడు. ఆయన ఎలా ఉన్నాడు? ఆయన మూర్తిమత్వము, ఆయన యొక్క ఆనందమూర్తితో కూడినటువంటి విగ్రహము కలిగిన వాడై ఉన్నాడు. ఆ విధమైన మూర్తిమంతం కలిగి ఉన్నాడు. అంతేకాదు స్వాత్మానందాన్ని ఆనందిస్తూ అనుభవిస్తూ ఉన్నటువంటి వాడు, ప్రసన్నమైన ముఖము కలిగినవాడు, ఆచార్యులు అందరిలో కూడా గొప్పవాడు అయిన శ్రీ దక్షిణామూర్తి స్తోత్రాన్ని చేస్తూ విశ్వం దర్పణ దృశ్యమాన నగరీ తుల్యం నిజాంతర్గతం
పశ్యన్నాత్మని మాయయా బహిరివోద్భూతం యథా నిద్రయా యస్సాక్షాత్ కురుతే ప్రబోధ సమయే స్వాత్మానమేవాద్వయం తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే. అంటే ఆకాశము మొదలైనటువంటి పంచభూతాత్మకము, ఆకాశము, వాయువు, అగ్ని, జలము, పృథ్వీ మొదలైనటువంటి ఇవన్నీ కూడా పంచభూతాత్మకమే కదా. ఈ పంచభూతాత్మకము ఈ పృథ్వీ యందు అనేక పదార్థాలు జనించి ఇదంతా కలిసి జీవరాశి, ప్రాణికోట్లు అన్నీ ఉత్పన్నమై అప్పుడు ప్రపంచమయ్యింది. ఆ ప్రపంచానికి అంటే ఏమై ఉన్నది అంటే ఆకాశము మొదలుకొని ఈ పంచభూతాలతో పూర్తిగా నిండినటువంటిది. అంటే స్థావర జంగమాత్మకమును, కదిలేటువంటివి, కదలనటువంటివి అయినా ఈ చరాచర ప్రాణికోట్లలో ఈ ప్రపంచమంతా కూడా, ఈ ప్రాణికోట్లన్నీ కూడా ఈ పంచభూతాల నిర్మితమే కదా. ఈ పంచభూతాల యొక్క సమ్మిశ్రితమైనటువంటి పదార్థాలే ఈ సర్వము నిండినటువంటి ప్రాణికోట్లు. అయితే ఈ ప్రపంచమంతా కూడా అద్దమునందు ప్రతిబింబించిన పట్టణంలాగానే ఆత్మయందే కనబడుతూ ఉన్నది. ఏ విధంగా అంటే లోపల లేకుండా బయటికి రాదు, లోపల ఒక సంకల్పం లేకుండా వాగ్రూపంలో బయటికి మాట వస్తుందా? రాదు. అలాగే అంతర్గతమైనటువంటి ఆత్మ ఎటువంటిది? సర్వాత్మస్వరూపమే. ఆ ఆత్మయందే ఈ సర్వేక సమస్తమైనటువంటి మరి పంచభూతాలకి మూలమైనటువంటి ఏ యొక్క మరి జ్ఞానాకాశం ఉన్నదో ఆ జ్ఞానాకాశము మొదలుకొని కూడా ఇంతవరకు పంచభూత నిర్మితమైనటువంటి ప్రాణికోట్లు, సర్వేక సమస్తమైన పదార్థాల సమ్మిశ్రితంతో ఏర్పడిన ప్రాణికోట్లు సర్వము కూడా ఆయనకి ఎక్కడ కనపడుతూ ఉన్నది అంటే అద్దంలో అందమైన నగరం ప్రతిబింబించినట్లుగానే అలాగే ఆత్మయందే కనబడుతూ ఉన్నది. ఏంటది? ప్రపంచమంతా. మళ్ళీ కూడా అదే మాయ చేత ఈ ప్రపంచము వెలుపల ఉన్నదానిలాగానే కనబడుతున్నది, లోపల లేకుండా బయటికి రాదు. ఎవరమైతే ఇంట్లో ఉంటామో వారిమే బయటికి వెళ్తాం. ఎవరైతే శరీరాంతర్గతంగా ఉన్నటువంటి ప్రాణస్పందము అని ఉంటుందో ఆ ప్రాణస్పందమే బయటికి వెళుతుంది, లేకనే వెళ్ళదు కదా. అలాగే లోపల ఉన్నటువంటి ఈ సృష్టి యావత్తు కూడా ఈ పంచభూత సమ్మిళితంతో ఉన్నటువంటి ప్రపంచం ఏదైతే ఉన్నదో అదంతా ఆత్మయందే ఉన్నది. ఇక్కడ ఆత్మ అంటే సర్వవ్యాపకమైనటువంటి పరమాత్మ. ఆ ఆత్మయందు ఉన్నటువంటి ప్రపంచమంతా ఎక్కడ కనపడుతుంది అంటే మిథ్యాజనిత జ్ఞానం వల్ల వాడికి బయట కనపడుతోంది. అసలు ఈ ప్రపంచమంతా తన యందు లేకనే బయట ఉన్న దానిని గమనించగలడా? గమనించలేడు. దీనిని గమనించగలిగినటువంటి శక్తి జ్ఞానానికే ఉన్నది. ఆ జ్ఞానం ఆత్మయందు చైతన్య రూపంలో చైతన్య సామీప్యమునందే ఉన్నది. ఆ జ్ఞానం సంలీనమైందా? ప్రపంచం ఉన్నదో, శరీరం ఉన్నదో, దృశ్యం ఉన్నదో, దృశ్యం లేదో అనేటువంటిది ఏది చూసేటువంటి వస్తువు తెలివి నశించిందో దృశ్యం తన్నస్యం. ఏది చూడబడుతుందో, ఏది చూసేటువంటి దానిని తెలుసుకుంటుందో ఆ జ్ఞానం పరమాత్మ యందు ఐక్యమైనప్పుడు అది ఉన్నదో లేదో వీనికి తెలియదు. ఎందుకు? దానిని గురించినటువంటి ప్రశ్న కానీ సందేహం కానీ మళ్ళీ మనకి పుట్టదు. అందుకని ఈ యొక్క అబద్ధజనితమైనటువంటి తెలివి చేత లోపల ఆత్మయందు నిక్షిప్తమై ఉన్నటువంటి ఈ ప్రాపంచక సంపద అంతా, ఈ ప్రపంచం అంతా కూడా ఎక్కడ ఉన్నదేని కనబడుతుంది అంటే వెలుపల బయట ఉన్నట్లుగా కనబడుతుంది. అంటే ఎలాగంటే ఇప్పుడు నిద్రయందు సంస్కారాది సహవాసము చేత మనం నిద్రపోతూ ఉంటే మన వాసనలు మనం జాగ్రత్తలో ఉన్నప్పుడు మరి మెలకుతో ఉన్నప్పుడు మనం అనుకున్నటువంటి ఆలోచనలు, విషయాలు, చింతలు, అభిప్రాయాలు, కోరికలు ఇటువంటివన్నీ కూడా సంస్కార రూపంలో మరి సునిశ్చితమై సూక్ష్మమై అవి అక్కడే ఉండి అవి ఏం చేస్తాయి అంటే ఈ సంస్కారాలు మొదలైనటువంటివన్నీ వీటి యొక్క సహవాసం చేత కల్పించబడినటువంటి స్వప్న ప్రపంచమున మనకి నిద్ర పట్టింది, నిద్రలో కల వచ్చింది. ఆ కలలో మనం ఊహించనివి, చూసినవి, చూడనివి అనేక రకాలు
క్రొత్త పాతలతో కలుపుకొని మన మన సంస్కారాలు ఏవైతే ఉన్నావో అవే కల్పించబడతాయి. ఆ కల్పించబడినటువంటి స్వప్న ప్రపంచంలాగానే ప్రపంచం అంతా కూడా, ప్రపంచం మొత్తం కూడా కల్పించబడింది. ఏ విధంగా అంటే మనకి స్వప్నంలో కనబడింది, మనం పడుకున్నది ఒక్కరే, కానీ అనేక వస్తువులు, అనేక మంది వ్యక్తులు, అనేక విషయాలు, ఇవన్నీ ఎక్కడ ఉత్పన్నమైంది? తన నుండే కదా ఉత్పన్నమైంది. పడుకున్నది నేను, నాకు నిద్ర పట్టింది, నాకు కల వచ్చింది, అక్కడ అనేక వ్యక్తులు, అనేక రంగురంగుల విచిత్రమైన ప్రదేశాలు, అనేక వర్తక వ్యాపారాలు, అనేక జీవన గమనాలు, అనేక సంతతులు, అనేక రకాలైనటువంటి వస్తు సముదాయాలు, అటువంటిదంతా మెలకు వస్తే లేకుండా పోయింది కదా. అలాగే మరి ఆ కళలో అంత వస్తు విచిత్రం ఎక్కడి నుండి ఆవిర్భవించింది? అన్నింటికీ మూలం నేనే. నా యొక్క సంస్కారాలు ఏవైతే ఉన్నావో అవన్నీ, అన్ని రకాల వాసనలు కూడా అన్ని రూపాలుగా వచ్చి మరి నేను అనుభవించబడినట్లే అవన్నీ కూడా మెలకురాగానే లీనమైనట్లుగానే ఈ ప్రపంచమంతా కూడా ఆత్మయందే ఉంది. జ్ఞానముతో ఎరిగినప్పుడు ఆత్మయందు లీనమై ఉంటుంది. జ్ఞానం లేకుండా కలలాంటి అజ్ఞానములో ఉన్నప్పుడు అది బయట కనపడుతుంది, ప్రపంచమంతా బయట విస్తరించినట్లు. ఈ విధంగా అంటే ప్రపంచంలాగానే ప్రపంచం సైతము కూడా కల్పించబడింది కాబట్టి స్వప్న ప్రపంచంలాగానే ఇదంతా వాస్తవమా అంటే కానే కాదు. అదే కాదు అనేటువంటి విషయం ఎవరి ద్వారా తెలుస్తుంది? గురూపదేశం చేత మాత్రమే తెలుస్తుంది. ఎందుకు? శ్రీ సద్గురుమూర్తి మాత్రమే జ్ఞానాన్ని ఉత్పన్నం చేసి దానిని విచారించుకునేటువంటి సమర్థతను కల్పించి జ్ఞానాన్ని ఉత్పత్తి చేసేటువంటి సమయమునందు మళ్ళీ కూడా జ్ఞానం ఉత్పన్నమైంది. అప్పుడేమనిపిస్తుంది అంటే బయట కనపడినటువంటి ప్రపంచం లేదు, అది ఎక్కడున్నది? అసలు ఎక్కడా లేదు. పోనీ ఉన్నది అని భావిస్తే ఆత్మయందే లీనమై ఉన్నది. అది ఎక్కడ నుండి ఉత్పన్నమవుతుంది? ఆత్మ నుండే ఉత్పన్నమవుతుంది. అది ఎక్కడ లీనమవుతుంది? ఆత్మయందే లీనమవుతుంది. కళ ఎక్కడ తయారైంది? నిద్రలో తయారైంది. మరి అది ఎక్కడ లీనమైంది? నిద్ర అనేటువంటిది చివరి స్థితికి వచ్చేటప్పటికి నిద్ర కళ చెదిరిపోయింది. ఆ విధంగానే ఆత్మయందే ఉన్నటువంటి ఈ ప్రపంచమంతా కూడా మనం అజ్ఞానము చేత వెలుపలగా ప్రపంచం ఉన్నది అని చూస్తూ ఉన్నాం. అయితే వెలుపలగా ఉన్నది అనేటువంటి వివేకము అది అజ్ఞానంతో కూడుకున్నటువంటిది. అయితే ఆత్మయందే స్థితమై ఉన్నటువంటి ప్రపంచాన్ని ఆత్మయందే గాంచాలి అంటే ఇక్కడ ఆ ప్రపంచానికి ఒక ఆకృతి లేదు. అక్కడ ఏమై ఉన్నది? ఆత్మయే అయి ఉన్నది. అది జ్ఞానం ద్వారా మాత్రమే వ్యక్తమవుతుంది. ఆ జ్ఞానం అనేటువంటిది గురుదేవుని దగ్గర తీసుకోబడినటువంటి దీక్ష ద్వారానే, ఉపదేశం ద్వారానే అది సాధ్యపడుతుంది. ఏ విధంగా అంటే గురువు దగ్గర తీసుకున్నటువంటి దీక్ష ఆ జ్ఞానం నిర్మాల్యమంతా కూడా నశించిపోతుంది. నశించిపోయి అప్పుడు విమలమైనటువంటి జ్ఞానం అనేది ఉత్పన్నమవుతుంది. లేదు, జ్ఞానం అంకురించినాక మరి రెండవదైన అజ్ఞానం ఇంకో ఉంటుందా? ఉండదు. అంటే ధీయతే విమలం జ్ఞానం క్షీయతే కర్మవాసనాహ. శరీరాలను కొని తీసుకొచ్చుకునేటువంటి ఏ కర్మవాసనలైతే ఉన్నాయో ఆ జ్ఞానంతో నిండిపోయి అవన్నీ నశించిపోతే జ్ఞానము అనేది ఉత్పన్నమవుతుంది. ఆ జ్ఞానం ద్వారా ఈ ప్రపంచము ఆత్మయందే స్థితమై ఉన్నది, ఇది లోన ఉన్నది బయటకు వచ్చింది అని వాడు జ్ఞానం ద్వారా తెలుసుకున్నప్పుడు వాడు ఇంకా బయట ఉండడు, వాడు ఆత్మయందే సంచరిస్తూ స్థిరపడి ఉంటాడు. అటువంటి జ్ఞానాన్ని ఉత్పత్తి కలిగించినటువంటి సమయాలయందు మరలా కూడా భేదము లేనటువంటి ఆ ఆత్మను మాత్రమే తెలుసుకుంటాడు. ఇంకక్కడ ఆత్మతత్వము తప్ప జగత్తు ప్రపంచము అనేది మరొకటి ఉన్నదా? లేదు. అది ప్రపంచము జగత్తు అనేటువంటి వస్తువు అంతా కూడా ఆత్మ నుండి విస్తరింపబడినదే, ఆత్మయందు లీనమయ్యేది. కాబట్టి ఈ ఆత్మ మాత్రమే సర్వవ్యాపకమై ఏకరస మాత్రమై ఉన్నది. ఆత్మతత్వము కంటే మరొక భిన్నమైన పదార్థం లేదు అని తెలుసుకొని ఆ యొక్క ఆత్మానందాన్ని, ఆ ఆత్మతో కూడినటువంటి సుఖాన్ని అనుభవిస్తూ ఉన్నాడు.
అటువంటి గురుస్వరూపుడైన అంటే ఆ ఆత్మానందాన్ని ఆత్మసుఖాన్ని పొందేటువంటి శ్రీ సద్గురుమూర్తి, శ్రీ అఖండ తేజోమూర్తి అయినటువంటి శ్రీ దక్షిణామూర్తి స్వామికి నేను నమస్కరిస్తూ ఉన్నాను, ధ్యానిస్తూ ఉన్నాను అని చెబుతూ, బీజస్యాంతరివాంకురో జగదిదం ప్రాంగ్ నిర్వికల్పం పునః మాయా కల్పిత దేశకాల కలనా వైచిత్ర్య చిత్రీకృతం మాయావీవ విజృంభయత్యపి మహాయోగి వయస్వేచ్ఛయా తస్మై శ్రీ గురుమూర్తయే నమా ఇదం శ్రీ దక్షిణామూర్తయే. ఎలాగంటే ఈ ప్రపంచమంతా కూడా ఉత్పత్తి కంటే ముందు బీజమునందు అంకురము, పల్లవము, పత్రము, పుష్పము మొదలైనవన్నీ కూడా భేదము లేకుండా నిర్వికల్పంగా ఉన్నవి కదా. అంటే ఇప్పుడు ఈ ప్రపంచం ఉన్నది. ప్రపంచము అంటే 5 యొక్క కలయిక. ఏది? ప్రా అంటే కలయిక, పంచ అంటే 5. ఆ 5 ఆకాశ వాయువు అగ్ని జల పృథ్వులు. ఆ 5 కలయికే కదా ఈ ప్రపంచము. అంటే ఈ ప్రపంచము అనేటువంటిది ఉత్పన్నం కాకముందు, అంటే ఆకాశము ఏది? భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము క్రింది నుండి పైకి వెళ్ళినప్పుడు ఆకాశం కూడా ఉత్పన్నం కానప్పుడు ఆకాశం ఉత్పన్నమై మిగతా 4కి అవకాశం ఇచ్చింది. సరే, క్రింది నుండి ఒక్కొక్క దానిలో లయమైపోయి వెళ్ళిపోయి ఆకాశము దగ్గరికి వెళితే అది ఆ ఆకాశం కూడా ఉత్పన్నం కాకముందు ఏమున్నది అంటే అదంతా కూడా జ్ఞానమునందు నిక్షిప్తమై ఉన్నది ఈ ప్రపంచమంతా కూడా. అది ఎలా అంటే విత్తనమునందే కదా మొలక ఉంటుంది. బీజము అంటే విత్తనము. ఆ విత్తనము నాటితేనే కదా దాని నుండి మొలక వస్తుంది. అయితే ఆ మొలక రాకముందు అది ఏమై ఉన్నది? ఆ మొలక వచ్చింది. మొలక వచ్చిన తర్వాత చిగురు వేస్తుంది, ఆకులు వస్తాయి, పువ్వులు వస్తాయి, కాయలు వస్తాయి, పండ్లు అవుతాయి. ఇటువంటివన్నీ కూడా ఆ బీజము, విత్తనము భూమిలో పడినప్పుడు. అదే ఒకవేళ ఇట్లా అంటే ఈ యొక్క విత్తనము భూమిలో పడల, దానికి మొలక రాల, చిగుళ్ళు లేవు, ఆకులు లేవు, మరి పూలు లేవు, పత్రాలు లేవు, ఇవన్నీ కూడా లేవు అంటే విత్తనం పడల. అవన్నీ ఉన్నవి అంటే విత్తనం భూమిలో వేస్తే అది అంకురించింది, పల్లవాలేసింది. ఇవన్నీ వెయ్యకముందు విత్తనం ఎలా ఉన్నది? ఇవన్నీ లేవా అప్పుడు? ఏవి? ఈ ఆకులు, పువ్వులు, పండ్లు, కాయలు, మరి చిగురులు, మొలకలు, శాఖలు, ఇటువంటివి కొమ్మలు, రెమ్మలు ఇవన్నీ లేవా? ఉన్నవి. ఎక్కడున్నవి? మొలకెత్తని విత్తనములో నిక్షిప్తమై ఉన్నవి. అవి ఎప్పుడైతే అది మొలకెత్తిందో ఇవన్నీ బయటకు విస్తారంగా బయటకు వచ్చినవి. అవి ఏవి బయటకు రాలేదు. పోనీ ఇవి లేవా? ఉన్నవి. ఎలా ఉన్నవి? సూక్ష్మాతి సూక్ష్మ రూపంలో దాని యందు బీజమునందు నిక్షిప్తమై ఉన్నవి. ఆ విధంగానే మరి ఇక భేదమేమీ కూడా లేకుండా నిర్వికల్పంగా ఉంటుంది. ఎప్పుడైతే ప్రపంచము అనేటువంటిది ఆకాశము, ఆకాశానికి మూలమైనటువంటి జ్ఞానాకాశము కూడా లేదనుకో, అప్పుడు శుద్ధ చైతన్యమైనటువంటి ఆ సర్వవ్యాపకమైన పరబ్రహ్మమునందు ఇదంతా కూడా నిక్షిప్తమై ఉన్నది. అక్కడ ఎటువంటి వికల్పాలు లేవు. అలా ఉన్నప్పుడు ఆ తర్వాత ఏమైంది? మాయ చేత కల్పింపబడిన మళ్ళీ కూడా ఆ మాయ ఎక్కడ ఉత్పన్నమైనది? మళ్ళీ మాయ అని చెప్తున్నారు. ఉన్నది ఒక్క వస్తువే కదా అంటే అమాయ, అది బ్రహ్మము నుండే ఉన్నది. ఆ మాయ అనేటువంటిది మాయ చేత అంటే ఆ జ్ఞానము అనేటువంటిదే మాయ. ఏ తెలివి చేత అయితే జ్ఞానాకాశము ద్వారా మహాకాశము, అదే మహాకాశము జ్ఞానాకాశము ఒకటే, ఆ మహాకాశము నుండి పుట్టినటువంటి ఆకాశ వాయువు అగ్ని జల పృథ్వులు ఏ విధంగా ఉత్పన్నమయ్యి అదంతా కూడా పదార్థాలు, ఔషధులు జనించి ప్రపంచమయ్యిందో అలాగుననే ఇదంతా కూడా నిర్వికల్ప రూపంలో అణగార్చబడి నిక్షిప్తమై
ఏది విత్తనము భూమిలో నాటకముందు ఈ యొక్క ఆకులు, చిగుర్లు, కొమ్మలు, రెమ్మలు, పువ్వులు, పుష్పాలు ఇటువంటివన్నీ కూడా విత్తనంలో నిక్షిప్తబడి సూక్ష్మ రూపంలో ఉన్నట్లుగానే అది విత్తనం భూమిలో పడిన తర్వాత దాని యొక్క విస్తారత వర్ధిల్లినట్లుగానే ఈ విధంగా అంటే మొదలైనటువంటి వాటి యందు భేదమేమీ లేకుండా నిర్వికల్పంగానే ఉంటుంది ఈ ప్రపంచమంతా ఆత్మయందు అలా నిక్షిప్తమై. ఆ తర్వాత ఏమవుతుంది? మాయ చేత కల్పించబడుతుంది. ఏ విధంగా అంటే ఈ ప్రదేశమునందు, ఈ సమయమునందు అనేటువంటి దేశకాలాదుల సంబంధం వలన, అంటే ఆ యొక్క కలయిక వలన ఇంకా ఏ విధంగా తయారవుతుంది? నానా రకాలైనటువంటి పేర్లతోనూ రూపాలతోనూ అనేక భేదాలతోనూ హెచ్చు తగ్గులతోనూ ఉష్ణోగ్రత శీతలత్వాలతోనూ అనేక మార్పులతోనూ కనబడుతూ ఉంటుంది. అయితే ఎలాగంటే ఇప్పుడు ఇంద్రజాలికుడు ఉన్నాడు. వాడేం చేస్తాడు అంటే ఇప్పుడు ఒక విత్తనం నుండి వచ్చినటువంటి దాంట్లో చెట్టే వచ్చిందా? కాదు. చెట్టే కాదు, పూలు, పుష్పాలు, కొమ్మలు, రెమ్మలు, చిగుర్లు అనేటువంటివి, పండ్లు, కాయలు ఇటువంటివన్నీ నానా రకాలు విత్తనము నుండి ఉత్పన్నమైనట్లుగానే ఏ యొక్క ఆత్మ నుండి అయితే మాయా కల్పితం చేత ఈ దేశాన్ని కాలాన్ని కూడా సంబంధించుకొని దీని చేత నానా రకాలైనటువంటి ఆకృతులు, భూములు, మరి నదులు, నదాలు, పర్వతాలు, సముద్రాలు, వృక్షాలు, తిరిగేటువంటివి, తిరగనటువంటివి, స్థావర జంగమ రూపంలో ఉన్నటువంటి అనేక రకాల ప్రాణికోట్లు, దానికి తోడు మళ్ళీ దిక్కులు, దిగంతరాలు, దేవతలు, రాక్షసులు, మానవులు, మరి శీతోష్ణాదులు, ఇటువంటి వర్షాదులు, ఇటువంటివి నానా రకాలుగా తయారవుతుంది. అలా చిన్నది పెద్దదిగా ఇట్లా అనేక పేర్లతో పిలువబడుతుంది. అనేక దేశాలలో అనేక ప్రదేశాలకు లోబడి ఉన్నప్పుడు ఆ ప్రాదేశిక ప్రకారం పిలువబడుతుంది. అనేక రూపాలతో ఉండి ఆ రూపంతో గుర్తించబడుతుంది. ఇలా ఉంటుంది. ఎలాగంటే యోగసిద్ధి తెలిసినటువంటి ఇంద్రజాలికుడు ఉన్నాడు అనుకో, వాడేం చేస్తాడు? స్వేచ్ఛగా లేని దానిని కల్పిస్తాడు. కల్పించి నలుగురికి చూపిస్తాడు. అందరూ చప్పట్లు కొట్టిన తర్వాత అది శాశ్వతమైతే అది అక్కడే ఉండాలి, మళ్ళీ లేకుండా పోతుంది. అలాగే వాని యొక్క సంకల్పం మాత్రము చేతనే అనేక పేర్లతో అనేక రూపాలతో కూడా కలిగినటువంటి క్రొత్త వస్తువులను సృజించినట్లుగానే ఈ పరమాత్మ కూడా తన యొక్క సంకల్పం మాత్రం చేతనే ఈ ప్రపంచాన్ని ఈ విధంగా విస్తరిల్లి విజృంభించేలాగా చేస్తూ ఉన్నాడు అని తెలియజేస్తూ, ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శ్రీ సద్గురు పరబ్రహ్మార్పణమస్తు. ఓం తత్సత్.